రీజనింగ్ లో కోడింగ్ డీకోడింగ్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతాడు. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మొత్తం మ్యాచ్ చేయకుండా కేవలం 1 సెకండ్ లో ఆప్షన్ చూసి ఎలా సమాధానం చేయాలో ఈ ప్రశ్న బట్టి మీకు చెప్తాను. చూడండి, ఒక కోడ్ భాషలో హాస్పిటల్ని 32574618 గా రాశాడు. అదే కోడ్ భాషలో పోస్టల్ యొక్క కోడ్ ఏంటి అని అంటున్నాడు. దీంట్లో కామన్ గా సిమిలర్ గా ఉన్న వర్డ్స్ చూడండి. సిమిలర్ గా ఉన్నవేంటి? హాస్పిటల్లో టల్ లాస్ట్, ఇక్కడ పోస్టల్లో కూడా టల్. ఓకేనా? మిగతా రిమైనింగ్ మనకి ఏమీ అవసరం లేదు. ఇక్కడ లాస్ట్ 3 సిమిలర్ గా ఉన్న ఆల్ఫాబెట్స్ తీసుకున్నాం కాబట్టి దీంట్లో కూడా మనం లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి. లాస్ట్ 3 డిజిట్స్ ఏమున్నాయో ఆప్షన్లో కూడా లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ 3 ఏమున్నాయి? 618 ఉంది. దీంట్లో 618 ఉంది. ఇవన్నీ అవసరం లేదు మనకి, ఇంకా ఇవన్నీ అవసరం లేదు. లాస్ట్ 3 డిజిట్స్ చూడండి. లాస్ట్ 3 డిజిట్స్ లో 618 ఎక్కడ ఉందో చూడండి. 618 ఓన్లీ ఇది ఒకటే ఉంది. ఇది ఒకటే ఆన్సర్. ఓకేనా? ఇలా మ్యాచ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ప్రతి ఒక్కటి మ్యాచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. ఒక కోడ్ భాషలో మిస్టేక్ని 9765412 గాను నేకిడ్ని 84123 గాను కోడ్ చేసినట్టయితే అదే భాషలో ఇంటిమేటెడ్ని ఎలా కోడ్ చేస్తారని క్వశ్చన్ అడగడం జరిగింది. దీని యొక్క సమాధానం మీరు మ్యాచ్ చేసుకోండి. సమాధానం తెలిస్తే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.